దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు దయచేసి వచ్చి వాక్య పఠనం చేయవలసిందిగా మీరు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నారు. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. వాక్యపఠనం చేసిన స్థితి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క సమయంలో వాక్య ధ్యానం వాస్తవం గురించి వాక్య ధ్యానం చేయవలసిందిగా వాస్తవం గారిని ప్రారంభంగా ఆహ్వానిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరి గారికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము సామెతలను అధ్యయనం చేస్తున్నాము. 1 నుండి 8 వరకు ప్రతి వారము ఒక్కొక్కటిగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ సామెతల నుండి చాలా విషయాలను మనం నేర్చుకున్నాము. సామెతలు అసలు సామెతలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి? సామెతల నుండి మనము జ్ఞానము నేర్చుకుంటాం. మనము నేర్చుకున్న జ్ఞానము మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ఏ విధమైన జాగ్రత్తలను కలిగి ఉండాలి అనేది చాలా హెచ్చరికలను సొలొమోను మహారాజు మనకు తెలియపరిచారు. అయితే ఈ వారం మనకు 9వ అధ్యాయము 1 నుండి 6 వరకు చూద్దామండి. మొదటి వచనం, జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములను చెక్కుపడి ఉన్నది. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు. జ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్, జ్ఞానము బుద్ధి. జ్ఞానము బుద్ధి అనేవి దేవుని యందు గుప్తమైనదని వాక్యం చెప్తుంది. జ్ఞానం కావాలన్నా మనకి బుద్ధి, వివేకము, విచక్షణ జ్ఞానం ఇవన్నీ కూడా మనం ఎక్కడ నుండి పొందుకుంటాం? దేవుని దగ్గర నుండి మాత్రమే పొందుకుంటాం. ఇక్కడ జ్ఞానము మనతో మాట్లాడుతుంది. చూడండి, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకుంది. జ్ఞానమునకు 7 స్తంభములు తను చెక్కుకుందంట. అవి ఏమై ఉంటాయంటే ఇట్లా చెప్పవచ్చు. 1 పవిత్రత, 2 సమాధానము, 3 సహనము, 4 లోబడి ఉండుట, 5 కనికరము, 6 పక్షపాతము లేకుండా ఉండుట, 7 వేషధారణ లేకపోవడం. ఇవన్నీ కలిగి ఉంటే మనము జ్ఞానమును కలిగి ఉన్నట్టే. ఇది 7 స్తంభములు చెక్కుకొని తన నివాసమును కట్టుకుందట. మన నివాసము ఏ విధంగా ఉంది? ఈ 7 స్తంభములు మన జీవితంలో ఉన్నవా లేవా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. 2వ వచనం చూడండి, పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. పశువులను వధించి భోజనం సిద్ధపరిచినది. అదేవిధంగా ద్రాక్షారసం కూడా కలిపి ఉన్నది. ఇక్కడ జ్ఞానం చెప్తుంది, నేను పశువును వధించి ఆహార పదార్థములను తయారు చేశాను. అదేవిధంగా పాలను కలిపి
పంటలు పండించిన ఆహారాన్ని మనం తింటున్నాం. తద్వారా మనం ఏమైపోతున్నాం? బలహీనము లేదా రోగగ్రస్తులము అయిపోతున్నాం. మరో రకమైన ఆహారం ఏంటంటే ఆత్మీయ ఆహారం. ఇప్పుడు ఆత్మీయ ఆహారాన్ని మనకి ఎవరు వడ్డిస్తారు? శారీరక సంబంధమైన ఆహారం అయితే ఇంట్లో మన అమ్మగారు లేదా పెద్దమ్మలు చిన్నమ్మలు కుటుంబస్తులు మనకి పెడతారు. కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనకి ఎవరు వడ్డిస్తారు? మన సంఘ కాపరులు, దైవజనులు వడ్డిస్తారు. వాళ్ళు వడ్డించిన ఆహారాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. స్వీకరించి మన నిత్య జీవితంలో మనం అది ఉపయోగించుకుంటే మనం ఆత్మయందు బలమును పొందుతాము. 3వ వచనం చూడండి. తన పనికత్తెల చేత జనులను పిలువనంపించి పట్టణమందరి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. ఇక్కడ పనికత్తెలు లేదా చెలికత్తెలు అని ఉపయోగిస్తాం మనం ఈ పదాన్ని. పనికత్తెలు అంటే ఎవరండి? సాధారణంగా రాణులకు, మహారాణులకు చెలికత్తెలు లేదా పనికత్తెలు ఉంటారు. కానీ ఇక్కడ జ్ఞానం పనికత్తెలను పంపించి పిలుస్తుందంట. మెట్టల మీద ఉన్న జనాలందరినీ పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. ఇక్కడ మనం చెలికత్తెలు, పనికత్తెలు అంటే మనమే అని చెప్పుకోవచ్చు. మనమంటే దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు అనేక మందిని పంపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? లోకంలో పాపంలో పడిపోయిన వాళ్ళందరినీ పిలుస్తున్నారు. పిలిచి ఆత్మీయ ఆహారాన్ని వడ్డించడానికి ఇష్టపడుతున్నారు. కానీ మనం ఇంకా ఎలా ఉన్నాం? జ్ఞానం లేని వారిలానే ఉన్నాం. తర్వాత వచ్చినది చూడండి. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలుగు లేని వారితో అది ఇట్లనుచున్నది. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయండి. ఎవరు కలిపిన భోజనము, ఎవరు తయారు చేసిన పానము భుజించాలట? జ్ఞానము కలిపిన. ఇక్కడ జ్ఞానము అంటే ఆ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు ఎవరినైతే మన కోసం ఏర్పాటు చేశాడో, దేవుడు ఎవరినైతే మన కోసం పంపించాడో వాళ్ళు చెప్తున్న విషయాలు. అంటే ఇక్కడ ఆహారం అంటే ఆత్మీయ ఆహారం. పానము, పానం అంటే నీరంటే నీరుని కూడా మనం బైబిల్ పరంగా ఏమంటామండి? వాక్యం అంటాం. ఈ ఆహారము పానమును మనం ఏం చేయాలంట? భుజించాలి. భుజించినప్పుడు ఆ పానమును పానం చేసినప్పుడు మనం ఏ విధంగా మారుతాము? జ్ఞానం కలిగిన వారే ఉంటాం. ఇక్కడ వచ్చిన చూడండి. తెలివి కలిగించే పై వచ్చిన చూడండి. నేను కలిపిన ద్రాక్షారసము పానం చేయి, ఇక జ్ఞానము లేని వారై ఉండక. ఇప్పటి వరకు మీరు జ్ఞానము లేని వారిగా ఉన్నారేమో, ఇక మీదట జ్ఞానము లేని వారిగా ఉండకండి. నేనిచ్చే ఆహారమును, నేనిచ్చే పానమును స్వీకరించండి అని మనకి ఇక్కడ జ్ఞానం తెలియజేస్తుంది. ఇదే మనము సిలువలో ఉన్న యేసయ్యకు అన్వయించుకుంటే దేవుడు మన కోసం సిలువలో మరణాన్ని పొందాడు. తను మరణించిన తర్వాత మనము రక్షణ పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనము ఆయన శరీరానికి గుర్తుగా ఏం తీసుకుంటున్నామండి? రొట్టెను, ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షారసము తీసుకుంటాం. ఇదే వచనాన్ని మనం ఈ విధంగా కూడా అన్వయించుకోవచ్చు. మనందరము రక్షణ పొందాలని, ఆయన బల్లలో పాల్గొనాలని దేవుడు మరొక విధంగా మనకి ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ఇక్కడ చూడండి, 9వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కూడా జ్ఞానము మనకి బోధిస్తుంది. జ్ఞానం లేని వారిలారా నా మాట వినండి. ఇక్కడ భూలోకంలో నివసించాలంటే, మనం జీవించాలంటే రకరకాల ఆహార పదార్థాలు తింటాం. కానీ నిజమైన ఆహారం, మనం తినే ఆహారం ఏ ఆహారం అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 27లో అంటాడు, మనము క్షయమైపోయే ఆహారాల కొరకు కష్టపడతాడు కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడడు అంటాడు. అక్షయము అంటే క్షయము కానిది అని అర్థం. అక్షయమైన ఆహారం అంటే ఏంటంటే దేవుని వాక్యము. మనం కూడా క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నామా లేక అక్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నామా అన్నది ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ వచనాలన్నింటిలో కూడా జ్ఞానం మనకు తెలియజేస్తుందండి. ప్రతి వాక్యంలో కూడా మనకి హెచ్చరిస్తుంది. హెచ్చరించినప్పుడు విని వదిలివేసే వారిగా మనం ఉండకూడదు.
ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు, కానీ బలలో పాల్గొనే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. ప్రతిసారి సేవకుడు చెప్తానే ఉన్నాడు, ఇక్కడ నిలబడుతున్నా ప్రతి ఒక్కరూ చెప్తానే ఉన్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, వదిలివేస్తున్నాం. ఇక్కడ ఉన్న సేపు చాలా భక్తిగా శ్రద్ధగా ఉంటున్నాం. బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ లోకంలో కలిసిపోతున్నాం. అట్టి విధంగా ఉండవద్దనే జ్ఞానం మనకి మరలా పిలిచి మరీ చెప్తుందండి. ఎలా ఉండకూడదంటే జ్ఞానం లేని వాడిలాగా ఉండకూడదండి. జ్ఞానం కలగాలి అంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ మొదటి వచ్చిన ఒక చూడండి, జ్ఞానం నివాసం కట్టుకుని 7 స్తంభములను చెప్పుకుందాను. 7 స్తంభములు నేను ముందు మీకు చెప్పాను. ఆ 7 స్తంభములు ఉన్న లక్షణాలు మనలో ఉన్నట్లయితే మన నివాసం ఎట్లా ఉంటుంది? దేవునికి ఇష్టమైన నివాసంగా ఉంటుంది. ఇక్కడ 7 అని ఎందుకు చెప్పాడండి? ఇంకా చాలా నంబర్స్ ఉన్నాయి కదా, 7 ఏమైనా లక్కీ నెంబర్ అంటారా? కాదండి. బైబిల్లో 7 అనే నెంబర్కి చాలా విలువ ఉంది. 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణత. దేవుడు 6 రోజులు కష్టపడి సృష్టిని అంతా సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినం ఏమంటాం? పవిత్రమైన దినము, విశ్రాంతి దినము అంటాం. యేసయ్య సిలువలో ఎన్ని మాటలు పలికాడండి? 7 మాటలు పలికాడు. ఇంకా 7 అనేది మన బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, ఇంకా చాలా ఉంటాయి. 7 తెగుళ్ళు, 7 దూతలు. ప్రకటన గ్రంథం చూసినట్టయితే 7 అనే పదం చాలాసార్లు మనకి కనిపిస్తూనే ఉంటుంది. మన నిత్య జీవితంలో 7 అంటే మనం ఏం తీసుకోవాలి? పవిత్రత. ఒకటి పవిత్రత, మనం పవిత్రతగా కలిగి ఉండాలి. సమాధానం, మనతో ఉండే వ్యక్తుల మధ్య సమాధానాన్ని కలిగి ఉండాలి. సహనము ఓర్పు అనేది కలిగి ఉండాలి. తర్వాత లోబడే మనసు ఉండాలి. ముందు దేవునికి లోబడాలి, తర్వాత పెద్దలకి ప్రతి విషయంలోనూ లోబడి ఉండాలి. కనికరము పొందే బిడ్డలుగా ఉండాలి, కనికరము చూపే బిడ్డలుగా ఉండాలి. పక్షపాతం అనేది మనలో ఉండకూడదు. వేషధారణ మనలో ఎక్కువ కనిపించేది ఇదేనండి. ఏంటి? వేషధారణ అనేది ఉండకూడదు. ఈ 7 మన జీవితంలో మూల స్తంభాలుగా మనం ఉంచుకున్నట్లయితే మన నివాసం అనేది ఏ విధంగా ఉంటుందంట? దేవునికి ఇష్టమైన నివాసంగా ఉంటుందంట. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించుగాక. దేవుడి మాటలు మనం అనుగ్రహించుగాక. ఆమేన్. సామెతలు గ్రంథాన్ని సుబ్రహ్మణ్య గారు రాశారు. చక్కని జ్ఞానాన్ని బోధించారు మనకి. మనం ఏ విధంగా జీవించడానికి మన సుబ్రహ్మణ్య గారు చక్కని సామెతలు మనకి తెలియపరిచారు కదా. అయితే ఈరోజు మరి పాస్టర్ గారు చక్కని రీతిలో నిజంగా మరి 7 అనే సంఖ్య అది సంపూర్ణమైన మరి సంఖ్యగా అది మన బైబిల్లో మనకు తెలియజేస్తుంది. అయితే 5వ సోదరుడు ఏడవ మాట. కాబట్టి అది ప్రతిదీ కూడా మనకి స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉంటారు. పరిశుద్ధాత్మకులు మరి అపవిత్రాత్మకులు వ్యత్యాసం ఉంటారు. బైబిల్ చెప్పింది ఆ సంపూర్ణమైన సంఖ్య, ప్రభుత్వమైన సంఖ్య. అయితే వాళ్ళేమో చెప్తున్నారు, అది ఏదైతే మంచిది కాదని చెప్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే దేవుని యొక్క గ్రంథాన్ని మనము పాటించాలి. కాబట్టి ఇది మనకి పరిశుద్ధ గ్రంథంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన యొక్క ఆత్మ ఆది వాక్యం ఉండేనో, వాక్యము దేవుని యొక్క ఉండేనో, వాక్యము దేవుడు. కాబట్టి పిల్లల మన జీవితంలో ఆత్మీయ పునాది వేసుకోవాలంటే మనం గృహానికి స్తంభాలు ఏ విధంగా మరి
బలాన్ని ఇస్తాయో, ఆ యొక్క ఫౌండేషన్ ఏ విధంగా వేస్తారో, అలాగే ఆత్మీయ జీవితంలో మరి మేడం చెప్పినట్లు ఆ 7 మాటలు కూడా మన ఆత్మీయ జీవితానికి ఒక పునాది. కాబట్టి మనము ఆ విధంగా లక్షణాలు కలిగి ఆ పునాది కలిగి మన దేవునిలో ముందుకు సాగాలని మనం హెచ్చరిస్తూ మరి ప్రాముఖ్యంగా మేడం గారికి మరి మన వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నా. అయితే ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం పడుతుంది. ఈ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సాక్ష్యాలు చెప్పవలసిన మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఏంటంటే దేవుని సేవకులు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. మనం వేచి లేచినప్పటి దేవుడు మన జీవితాల్లో మన బ్రతుకు దినాల్లో దేవుడు చేస్తూ ఉన్న ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఒక్కొక్కరిని ఆయన మహోపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించడానికి, ఆయన మనం ఆరాధించడానికి, ఆయన పాదాలు చేరవచ్చిన ఆయన బిడ్డలైన మనందరం కూడా కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మనం కనపడతాం. యేసయ్యా నీకు స్తోత్ర 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 స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్ర 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 స్తోత్రార్హుడా నీకు స్తోత్ర 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 మహానతుడా మహోన్నతుడా నీకే వందనాలు 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 వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావముగా రాజులకు రాజా నీకు స్తోత్ర 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 ప్రభువులకు ప్రభువా నీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా. మాతో ఉన్నవాడా, మమ్మల్ని నడిపించి చూపున్నవాడా, మా పక్షమును నిలవబడుతూ ఉన్నవాడా, విజయమును ఇస్తూ ఉన్నవాడా, మా ముందు నడుస్తూ ప్రతి ఆటంకములను కూడా తొలగించి మాకు మార్గములను సమానము చేయించునుగా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఏడారి తోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఏడారి తోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే ఆనందము, నీవే నీవే ఆధారము, నీవే నీవే ఆనందము, నీవే ఆధారము.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా ఒక నిమిషం మనందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. నాన్న మనతో ఉంటూ మనల్ని నడిపిస్తున్న మన యేసయ్యే మనతో మాట్లాడబోతుండగా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడదయ్యా. ఈ సేవకుడు నిలబడి మాట్లాడుతూ ఉండగా ఈ సేవకుడు మీ సెలవు చెప్పును మరుగుపరిచి అయ్యా నాతో సూటిగా స్పష్టముగా నాతో మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా వాక్య సందేశం కొరకు సిద్ధపడతాం. ముఖ్య సమయానికి మనం వచ్చినటువంటి వాక్య సందేశం నిమిత్తము గురుగా సునీత గారు ప్రార్థనలు ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాం.
స్తోత్రం 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 పరిశుద్ధదేవా నీకే వందనములు స్తోత్రములు స్తోత్రం పరిశుద్ధమైన రోజు నుండి పరిశుద్ధమైన రోజు వరకు నీ సజీవమైన రకాల చోటనైనా మమ్మల్ని దాచి కాచి సజీవులకు ఉంచి ప్రీతిగా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించుకుంటూ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు స్తోత్రం ప్రభా పాటల ద్వారా మేము పరిచయమయ్యా మీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు దేవా ఇదిగోనైనా నీ దాసులను నిలబడి కీర్తనండి సామెతల ధ్యానించారు ప్రభా యేసయ్య అక్కడ చెప్పిన మాటలను బట్టి ప్రభా నైనా మేము ఇంకా జ్ఞానం కలిగిన వారే ఉన్నారు ప్రభా పవిత్రత కలిగి మాలో వేసడాలని ఏమీ ఉండకుండా నైనా అన్ని విషయాల్లో నైనా మాటలు మాకు వివరించారయ్యా ఆ మాటలన్నీ కూడా మాలో భద్రపరచుకొని ఆత్మీయ ఆహారము మేము భుజించిన ప్రభు మీ కొరకు మేము జీవించే వారుగా మమ్మల్ని సిద్ధపరచండి బలపరచండి నైనా నీ దాసురాన్ని ఇంకా బలపరచండి ఆమె చేసిన ఉద్యోగులు దీవించండి ఉద్యోగ తరగతులను స్థానపరచండి మీకు వందనాలు నీ దాసుని ఇంకా బలపరచండి సేవకులు ప్రభు ఇవ్వలేని సువార్త పరీక్షల నిమిత్తము వెళ్ళిచుండగానైనా ప్రభు మీరు తోడైనండి సహాయం చేయండి ప్రభు గొప్ప దేవయ్యే స్థలానికి వెళ్ళి మీరు ప్రభు అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ మీ సన్నిధించండి మీ ప్రసాదంతో ఉంచండి ప్రభు స్తోత్రమునైనా ప్రయాణంలో క్షేమం దయచేయండి మీ కృప యొక్క ఆపదల నుంచి వెళ్తున్న బిడ్డలు మీ సేవకుని బలపరచండి మీకే వందనములు ఎక్కడైతే సువార్త నింపబడుతుందో అక్కడ అనేక ఆత్మలు రక్షింపబడుతుంది ప్రభు దయచేయండి ప్రభు స్తోత్రమునైనా వారి ప్రయాసాన్ని వ్యర్థపరచుకునైనా ప్రభు కార్యము ధరించుకుని అడుగుతున్నానైనా మీకే వందనములు స్తోత్రములు మా సంఘమును దీవించండి మా సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రతి ఒక్క కుటుంబంలో మీ కోపదల ఉంచండి ప్రతి ఒక్క కుటుంబాన్ని కాచి కాపాడండి అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ప్రతి ఒక్క కుటుంబంలో సమృద్ధినివ్వండి ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి దేవా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో మేము స్తుతించే బిడ్డగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి బలపరచండి మా సంఘ బిడ్డగా అనేక కుటుంబాలు మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు సహాయం చేయబడుతున్నానైనా ఇదిగో కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రమించండి ప్రభా నీ దాసుని పడుతుండగా ప్రభుత్వ ఆత్మశక్తులను నిలబెట్టుకుని అడుగుతున్నానయ్యా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా హృదయాలను మేము సరి చేసుకొని ప్రతి ఒక్క మాటలను నాయన గైకొని మేము జీవించడం గొప్ప దయచేయండి విన్న వాటిని చెవిని విడిచి పెట్టకుండా నాయన ప్రభా హృదయం అనే పలక మీద మేము రాసుకుంటాం గొప్ప దయచేయండి నాయన స్తోత్రం నాయన నిత్యము నాయన వాక్యం నుంచి మీకు బదులుగా మేము జీవించడం గొప్ప దయచేయండి అడుగుతున్నాను నాయన ఈ సేవకుని ఇంకా బలపరచండి మీ కృప మీకు ఆపదలు ఉంచండి ఇదిగో నాయన ప్రభా ఈ కూడికనైనా ప్రభా మా దగ్గర నుండి మీ మహత్కార్యంలో నడిపించినందుకు వందనాలు ఇక్కడ కూడా మీరే తోడుని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని నా పేపర్లో తండ్రి సమయంలో ప్రార్థించిన సందేశానికి సిద్ధంగా సమయాన్ని సద్వినియోగం చేస్తూ సమావేశం ప్రతి విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ వచనం 25 నుంచి 27 వచనాలు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడత ఏయును వాటిని మరి ఏకైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎత్తు దానిని నిలవబెట్టుకునవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మరొకసారి చిన్న ప్రార్థన. తండ్రి మీ వందనాలు. ఇంతవరకు మీ ఆత్మ సామర్థ్యంలో మీ ఆత్మ నడిపింపులో మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. పాటల ద్వారా, సామెతల గ్రంథ ధ్యానం ద్వారా, ఆరాధన ద్వారా మీరు అనుకుంటారు. మరొకసారి 10 నిమిషాలు మీ వాక్యాన్ని మరొక మారు మీకు ధ్యానం చేయబోతున్నా. పరిశుద్ధాత్మ మీరే మాతో మాట్లాడండి. మంచి బోధన వలె పరిశుద్ధాత్మ మీరే మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం ఎత్తబడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, లోబడి మనస్సు ఎప్పుడన్నా
మనందరికీ కూడా దయచేయాలి. ఈ కృపావాక్యములను మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. మరొకసారి మంచి ప్రారంభానికి సర్వలోక రక్షకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి దేవదేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి యేసయ్య నామాన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా ప్రభు నామాన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు. దేవుని స్తోత్రాలు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు తన సజీవమైన లెక్కలో చాటున కాచి కాపాడు. నిజంగా నేను గమనిస్తూ ఉన్నాను. పొద్దున్నే లేచి సెల్ ఆడియన్స్ చూసే విషయాలు ఏంటంటే యాక్సిడెంట్ అయ్యే స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు. ఇంకోటి ఈ వారంలో నేను సెల్ ఓపెన్ చేసిన వెంటనే నేను చూసిన విషయాలు విన్న విషయాలు ఏంటంటే యాక్సిడెంట్ అయింది, స్పాట్లో చచ్చిపోయారు. యాక్సిడెంట్ అయింది అంటే చూడండి, యాక్సిడెంటల్ స్పిరిట్ అనేటువంటిది చాలా భయంకరంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇది నా వారంతా కూడా మనం ఎన్ని ప్రయాణం చేస్తామంటే మనకి యాక్సిడెంట్ అవ్వలేదు అంటే ఇది నాకు చాలా బాగా నడపడం ఫాస్ట్ గారు. నేను అసలు నడిపితే అలా చీమ కూడా అపకారం తలపెట్టనండి అని అనుకుంటున్నారండి. అది కదా, ఏదైనా మనం ఎంత జాగ్రత్త వెళ్ళినా ఎదగోడు ఎలా వస్తాడో మనకి తెలియదు. కానీ ఏ యాక్సిడెంట్ జరగకుండా ఇట్లా సజీవులంగా ఉన్నాము అంటే దేవుని యొక్క కృప మాత్రమే కదండి. కాబట్టి మనం అనుక్షణము కూడా దేవుని నామాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి అంటే నెమరు వేసుకుంటూ ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతిస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు నడిపించగలిగినట్లయితే అంతకన్నా భాగ్యము ఈ లోకంలో ఏమి కూడా లేదు. మీరు చూసారో లేదో హైందవ సహోదరులు మాట్లాడితే ఏమంటారు, ఎప్పుడు కూడా ఆ నామన్నారు జపిస్తూనే ఉంటారు, పలుకుతూనే ఉంటారు. కానీ మనకి ఏసీ అనే పదం ఇప్పుడు గుర్తొస్తుందంటే ఆదివారం గుడిలోకి వచ్చిన తర్వాతే గుర్తొస్తుంది. ఈ వారం రోజులు మరి ఏసీ ఏమైపోయాడు అంటే మర్చిపోయిన దాసరి గారు మాకు పోలిన పని పాటలు మనం మర్చిపోయిన దేవుడు మన ఏసయ్య. మనం మర్చిపోయే దేవుడైతే ఆ పరలోకం గురించి ఇక్కడికి రావడం ఎందుకంటే, మర్చిపోయే దేవుడైతే మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం ఎందుకు, మర్చిపోయే దేవుడైతే మరలా పరిశుద్ధాత్మని మన కొరకు పంపడం ఎందుకు, మర్చిపోయే దేవుడైతే మన పక్షాన ఆయన నిలబడడం ఎందుకు కదా. ఆయన మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు అని బైబిల్ చెప్తుంది. నిత్యము కూడా అదృశ్య రూపిగా తన హస్తాన్ని ఆయన మనకు తోడుంచుతున్నాడు. కాబట్టి ఇది మనం ఇలాగా ఉండగలిగి ఉన్నాం. ఒక్క క్షణం అయిపోయిన మరల వస్తానని మనం అలా వెళ్ళాడంటే వెంటనే మనకి వెళ్ళిపోతామంటే గుర్తుల లోకంలోనికి వెళ్ళిపోతాం. అందుకే పౌలు అంటాడు చక్కని మాట, ఆయన యందు మనము బ్రతుకుతూ ఉన్నాము, ఆయన యందు మనము చలించుచున్నాము, ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాం. ఆయన లేకపోతే మనము లేము, ఆయనను విడిచి మనము లేము. మనల్ని విడిచి ఆయన తలకాయ గుండెని విడిచి ఉంటుందండి. ఉంటున్నాం పాస్టర్ గారు, నేను తలకాయ మాత్రమే గుడికి వస్తానండి, నా శరీరాన్ని అందరికీ ఇంటిగా రెస్ట్ ఇస్తాను అంటే ఎలా ఉంటుందండి? ఇక్కడ ఎవరు కూర్చోరు, వేసి కూడా అంతండి. మనము ఆయన ఏమై ఉన్నామంటే ఐక్యమై ఉన్నాము. శిరస్సు ఆయన, శరీరము మనము. శరీరం లేకుండా శిరస్సు లేదు, శిరస్సు లేకుండా. కానీ మనం శిరస్సు లేకుండానే మన జీవితాన్ని అంతా గడిపేస్తున్నామేమో అన్న భయం ఒక్కొక్కసారి నాకు కలుగుతూ ఉంటుంది కదా. సరే, మనం వాక్యంలోకి వెళ్తాం. చక్కటి రీతిలో సామెతలు బాగా పాస్టర్ గారు వాక్యం ధ్యానం నడిపించారు. విన్నాం చాలాసార్లు. ఈ సందేశం చాలా చర్చలు ఇచ్చాను. జ్ఞానం గురించిన ఆ సందేశము మనం అందరూ నేర్చుకోవాలి. చాలా వచ్చిన రాస్తాడు, జ్ఞానము లేని వారు ఉండక బ్రతుకుడి అని మాట రాశారు. బ్రతకాలి అంటే ఏం కావాలండి?
జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి. జ్ఞానం ఎక్కడ ఉందండి? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనే కృతమై ఉన్నాయి. అందుకే తన సేవకులు పంపాడు. ఎందుకు పంపాడంటే, రండి జ్ఞానము లేని వారు బ్రతకండి. మీ కొరకు వధువు, మీ కొరకు బలి పశువుగా వధించబడిన యేసుక్రీస్తు దగ్గరకు మీరు వచ్చి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మీరు పానం చేయగలిగినట్లయితే మనం ఏమవుతామంటండి? బ్రతుకుతాం అనే సత్యాన్ని, ఇది యేసుక్రీస్తు శిలువ సాదృశ్యాన్ని దర్శనం ద్వారా పొందుకుని సొలొమోను భక్తుడు రాయించిన మాట. జ్ఞానము నివాసమును పట్టుకుని దానికి 7 స్తంభములను దేశం దగ్గరకు అందుకే ప్రతిదినము మనం అడగాలని చెప్తూ నేను మీకు అలవాటు చేస్తున్న మాట ఏంటి అంటే, జ్ఞానం కొరకు మనం దేవుని అడగాలి. ఎందుకు అడగాలండి అంటే, జ్ఞానం ద్వారా మనం ఏం పొందుకుంటామో కూడా పాస్టర్ గారు చెప్పారు. పవిత్రత పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం, లోబడటం నేర్చుకుంటాం, పక్షపాతం లేకుండా జీవించడం నేర్చుకుంటాం, వేషధారణ లేని జీవితాన్ని మనకు నేర్పుతుంది, కనికరంతో నింపబడిన జీవితాన్ని. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరిలో కూడా జ్ఞానముకున్న 7 స్తంభాల గురించి దేవుడు రాయించారు. మనకి జ్ఞానం కావాలి అంటే పుస్తకాలు చదివితే రాదండి. వచ్చేది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. అది మనల్ని బ్రతికించదు, అది మనల్ని పోషించవచ్చు, అది లోకంలో మనకి పేరు ప్రఖ్యాతులను తేవచ్చు. కానీ ఆ జ్ఞానం మనల్ని ఏం చేయలేదు అంటే బ్రతికించదు. మనల్ని బ్రతికించే జ్ఞానము ఏ జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానము. దాన్ని దైవ జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం మనకు రావాలి అంటే ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి. ఆయన శిలువ దగ్గర సాష్టాంగపడి ఆయన మన కొరకు కార్చిన రక్తాన్ని, మన కొరకు చేర్చబడిన ఆ శరీరాన్ని మనము స్వీకరించగలిగినప్పుడు మాత్రమే మనం ఏమవుతాం? మన బైబిల్ చెప్తుందంటే బ్రతుకుతాము. ఏమవుతాం? బ్రతుకుతాం. కాబట్టి రీతిగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని కూడా మనం స్వీకరించే విధంగా మనం ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం. దేవుడి చెప్పిన రాబోతున్న దినాల్లో దేవుడి అటువంటి కృప సంఘంలో అందరికీ అనుగ్రహించును గాక. ఆమె గట్టి చెప్తున్నా ఇష్టం కదా. ఆమె ఈ సమయంలో దేవుడికి దినాన్ని మేము మధ్యాహ్న కాల సమయంలో బయలుదేరి సువార్తకు మేము వెళ్తున్నాము. మాకు అందరి వరకు కూడా ప్రార్థన చేయండి. వాతావరణ విషయంలో కొంచెం వాతావరణం అయితే బాగోదని చెప్తున్నారు, కానీ ఏదేమైనా దేవుడు సహాయం చేయాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాల్లో, సువార్తలో, నైట్ సభలో, అన్ని విషయాల్లో కూడా దేవుడి గొప్ప తోడుగా ఉండాలని మీ ప్రార్థనలో మాకందరి వరకు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ దేవుని వాక్య జ్ఞానంలోకి మనం వెళ్తాం. దేవుని వాక్యమును గురించిన శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒకదాని తర్వాత ఒకటి బోధించుకుంటూ వస్తూ ఉన్నారు కదండి. దేవుని వాక్యం అంగీకరించిన వ్యక్తిలో ఆ వాక్యం చేకూర్చే ప్రయోజనాలు ఏంటంటే విశ్వాసం, నూతన జన్మ, ఆత్మ బలము, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, పాపముపై విజయము, అపవాదిపై విజయము, పవిత్రపరచబడటం. ఇవన్నీ కూడా దేని ద్వారా సాధ్యపరచబడతాయి అంటే దేవుని వాక్యము ద్వారా ఇవన్నీ ఏం చేయబడతాయి జ్ఞాపకం చేసుకున్నామంటే సాధ్యపరచబడతాయి. ఇది నా చివరిది, ఇది నా దీని కూడా అని చెప్పి మనము ఎక్కడి నుండి ఎక్కడ వచ్చేసామో నేనే మర్చిపోయాను. ఒకసారి మరలా వెనక్కి వెళ్ళి మనం దాన్ని గురించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇది నా ఆలోచన చేద్దాం. ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఆ యవనస్తుడు కూడా మంచిగా అలవాట్లు లేవు. దేవుడు దగ్గరికి అప్పుడే వచ్చాడు. తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి ఒక భక్తి పరురాలైన స్త్రీని పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత భార్య ఏంటంటే మన కుటుంబం ప్రార్థన చేసుకున్నామండి అన్నారు. సరే అమ్మా నడివేద్దాం కూర్చున్న తర్వాత అన్నది భార్య అంతా అయ్యి మీరు ముందు ప్రార్థన చేయండి, ఇంకేం ప్రార్థన రాదంటారు. ఈయన అలా కదులు ముందు చెయ్యి, తర్వాత నేను చేస్తాను అంటారు. ఆవిడ ప్రార్థన చేసింది. చక్కని గట్టిలో పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేసి చక్కని భర్తనిచ్చావయ్యా, చక్కని కుటుంబ జీవితంలో ప్రవేశపెట్టావు, నీకు స్తోత్రాలు.
ఆ జీవితం అంతా కూడా చక్కగా మనసేలాగా చెయ్యండి ఏసునామం అని అడుగుతున్నాను తండ్రి అని ముగించిందంట. ఓకే, చాలా మంది సరే మీరు చేయండి అని అంటారంట. ఆయన ప్రారంభించారంట, పరలోకమందున్న మా మామయ్య నీ నామం పరిశుద్ధపరచబడుతుందంట, చక్కని కుదిరించవు అలా ప్రార్థన ప్రారంభించేవాడు అంటాడు. ఏసునామం అని అడుగుతున్నాను మామయ్య అన్నాడు. అంటే చూడండి ఇప్పుడు బాగా అడిగిందంటే ఏంటంటే దేవుడు మామయ్య అంటారంటే మరి దేవుడు నీకు తండ్రి అయినప్పుడు నాకేమవుతాడు మామయ్య కదా. చూడండి ఈ విధంగా క్రైస్తవ సంఘాల్లో కూడా మనం ఒక్కసారి మందిరంలోకి మన సేవలు చెప్తూనే విన్నామన్నమాట. మందిరంలో అడుగు పెట్టిన తర్వాత మన అందరం ఎవరండి యేసు రక్తం ద్వారా కడగబడిన వారు మందిరంలోకి వచ్చిన తర్వాత సేవకుడి వచ్చి అమ్మ అక్క ఆంటీ ఇలా ఏమనంటే అసలు బాగుంటుంది. నేను దైవజనుని, నేను ఆత్మీయ తండ్రి లాంటివాడు, మీరు అందరూ కూడా బిడ్డలు అంటువారు. మనందరూ కూడా దేవునికి బిడ్డలు అంటువారు. అందరూ కూడా ఎలా ఉండాలంటే సోదరులుగా అమ్మ అయ్యా పాస్టర్ గారు ఇలా మన సంబోధన ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన పిలుపులు అనేటువంటివి సంఘాలకు వచ్చిన బయటికి వెళ్ళిన తర్వాత లేదండి. లోపల ఉన్నంతసేపు కూడా ఒక దైవికమైన క్రమం అనేటువంటిది మనం ఏం చేయాలి అంటే పాటించాలి. నిజంగా చాలా ఉంది విన్నప్పుడు నాకే చాలా డబ్బు వచ్చింది. కానీ ఇదిగా మనము అటు రీతిగా ఉండకుండా ఆధ్యాత్మికతలో బైబిల్లో ఏ క్రమం అయితే మనం పాటించాలని దేవుడు రాయించాడో ఆ క్రమాన్ని మనం పాటిస్తూ దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించవలసిన బాధ్యత మన భుజస్కంధాలపై దేవుడు పెట్టాడు. ఏదైనా మనం ఆరాధిస్తున్న యేసయ్య కనపరచబడాలి అన్నా, మనం ఆరాధిస్తున్న యేసయ్య అవమానపరచబడాలి అన్నా మనమే సాధనాలు. నేను ఎక్కువ ఉదయం కాలంలో వాక్యంలో ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇదిగా మనం ఆరాధిస్తున్న యేసయ్యను మనము కనపరిచే వారిగానే ఉండాలి తప్ప ఏ విధము చేతనైనా మనం ఆరాధిస్తున్న యేసయ్యకు మన ద్వారా మచ్చ రాకూడదు, మన ద్వారా అవమానం రాకూడదు, మన ద్వారా అపవిత్రత రాకూడదు. కాబట్టి లాస్ట్ వీక్ పవిత్రపరచబడటం అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈ పవిత్రపరచబడుట, పరిశుద్ధపరచబడుట అనే పదాలు ఒకదాని వెంబడి ఒకటి రాయించిన ఆ రెండింటి యొక్క అర్థం ఒకటి కాదని, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడ్డాడు అంటే ఆ వ్యక్తిగా సంపూర్తిగా ఎలా జీవించాలంటే పవిత్రత కలిగి జీవించాల్సిందే. ఇంకా వేరే చాయిస్ అనేటువంటిది అతనికి లేదు. కానీ పవిత్రంగాను పవిత్రంగాను శుభ్రంగాను ఉన్నదానికి పరిశుద్ధపరచబడవలసిన అవసరత అంతగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ వ్యక్తి ఎలా ఉన్నాడండి, పవిత్రంగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూడండి, యేసయ్య తన వాక్యం ద్వారా మొట్టమొదటి మనల్ని ఏం చేస్తున్నాడండి, పవిత్రపరిచిన మనల్ని ఇంకా లోతైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళి ఎలా మారుస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనల్ని మారుస్తూ ఉన్నాడు. లాస్ట్ జ్ఞాపకం చేశాను, మనల్ని పవిత్రపరిచేది ఏంటి అంటే దేవుని వాక్యం. రెండవది కూడా జ్ఞాపకం చేస్తాను, యేసు రక్తం. ఈ రెండు కూడా యేసును అంగీకరించిన వ్యక్తిని ఏం చేస్తాయి అంటే కడుగుతాయి, పవిత్రంగా కడుగుతాయి అంటాడు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు నేలతో మాత్రము కాక రక్తముతో కూడా ఆయన వచ్చాడు. నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి, రక్తము యేసు రక్తానికి సాదృశ్యంగా. మరొకటి కూడా జ్ఞాపకం చేశాను, ఇత్తడి గంగాలంలో ఉన్న నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇత్తడి బలిపీఠం మీద అర్పింపబడుతున్న రక్తము యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ రెండింటిలో పాలిభాగం చెందిన తర్వాత మాత్రమే యాజకులు అయిన వారు పరిచర్య చేయడానికి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ఏం చేయాలి అంటే ప్రవేశించాలి. ఒకవేళ ఈ గంగాలంలో ఉన్న నీటితో కడుక్కోకుండా దేవుని కార్యముల కొరకై వారు ముందుకు వెళితే వారు ఏమవుతారు అని దేవుడు చెప్పాడు అంటే వారు చనిపోతారు. ఏమవుతారంటే దేవుడి కట్టడం అది, ఆయన కట్టడను మనం మీరితే ఏమవుతుంది అని దేవుడు చెప్పాడు అంటే చనిపోతారు. ఇది మనము కూడా పవిత్రత లేకపోతే
ఆత్మీయంగా మనం ఏమైపోతాము అంటే చచ్చిన స్థితిలోనే ఉండిపోతాం. మనము యేసు రక్తము ద్వారా, యేసు వాక్యము ద్వారా, అందుకే చెప్పారు కదా, యేసు రక్తము ద్వారా మనం విమోచించబడాలి. తద్వారా తర్వాత యేసు రక్తము ద్వారా మనం ఏం చేయబడాలి? కడగబడాలి. ఈ రెండు కూడా పవిత్రపరచబడడం అనేటువంటి దాంట్లో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది నా ఈ పరిశుద్ధపరచబడుట అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుని త్వరగానే మనం ముగించుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చదువుతాం చూడండి, వాక్యముతో ఒకసారి పైకి చదువుతాం చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం అంటే ఎవరండి? మనందరం కూడా సంఘం. సంఘం అనే మాట కూడా నేను జ్ఞాపకం చేస్తూ, సంఘము అనే మాట గ్రీకు పదమైన ఎక్లీషియా అనే పదాల నుంచి పిలువబడింది. ఎక్లీసియాసిస్ అనే పుస్తకం ఉంటుందండి బైబిల్లో మనకి. దానికి తెలుగులో ఏమని తర్జుమా చేశారంటే ప్రసంగి అని తర్జుమా చేస్తారు. ఇప్పుడు ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏంటంటే కాల్లో, అంటే దాని పిలవబడిన వారు. ఎవరంటే సంఘం అంటే ఎవరంటే పిలవబడిన వారు ఉండే ప్రదేశం. ఇప్పుడు మనందరం కూడా దీన్ని సంఘముగా పిలుచుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ సంఘములో ఎవరున్నారంటే పిలవబడిన వారు. ఎవరండి? లోకములో నుంచి దేవుడిలోనికి, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి, ఆ అపవాది రాజ్యములో నుంచి యేసయ్య రాజ్యములోనికి పిలువబడిన వారు కాళ్ళు. ఇప్పుడు ఇక్కడ రాస్తున్న మాట చూడండి, సంఘమును ప్రేమించి. ఇప్పుడు ఎవరినైతే పిలిచాడో యేసయ్య, ఎవరినైతే పిలిచాడో వారిని ఏం చేసుకున్నాడు? ప్రేమించి. ప్రేమించి ఏం చేస్తాడు చూడండి, మనకు రాశారు కదా, ప్రేమించి. సంఘం అంటే కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, కలంకము రెండోది ఏమన్నాడు? ముడత. ఈ రెండింటిలో ఏది లేక పరిశుద్ధమైనది గాను, రెండోది నిర్దోషమైనది గాను తన ఎదుట నిలవబెట్టుకున్న వాళ్ళని ఒక మాట. ఇప్పుడు సంఘము ఎవరి ఎదుట నిలబడాలి? ఎప్పుడు జరుగుతున్నది? తీర్పు దినాన. తీర్పు దినాన మనందరము కూడా ఎక్కడ నిలబడాలండి? దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ఇప్పుడు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు సంఘం ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు అంటే, సంఘం అంటే ఒకసారి అజ్యూమ్ చేసుకుంటాం, మనమే, నేనే సంఘం, మీరే సంఘం. ఇప్పుడు సంఘమైన నేను నా దేవుని ఎదుట నిలబడాలి. ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని నేను నిలబడినప్పుడు పరిశుద్ధముగా నిర్దోషముగా కనుక నేను లేకపోతే, ఒక దేవుని ఎదుట మీరే నిలబడినప్పుడు, దేవుని ఎదుట మీరు నిలబడినప్పుడు మీలో పరిశుద్ధత, రెండోది నిర్దోషత్వము అనేటువంటిది కనుక మీలో నాలో లేకపోతే జరిగే సంభవం ఏంటి అంటే, మన అత్యంతగా మీ కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవడానికి దేవుడు చెప్పాడు. కనికరం అక్కడ కనికరం ఉన్నదండి. కనికరం ఎక్కడండి? ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలంలోనే కనికరం. మనం చనిపోయిన తర్వాత, లేకపోతే దేవుని రాకడ వచ్చిన తర్వాత కనికరానికి స్థానము. మనం ఒక గోలు పెట్టినా, భయంకరంగా గొల్లు చేసినా, ఏం చేసినా బ్రతుకున్నప్పుడే చేయాలండి. చచ్చిపోయిన తర్వాత ఏం చేసినా. ఇప్పుడు అక్కడ మనము అటువంటి స్థితిలోనికి రాకూడదని దేవుడు మనల్ని ఈ లోకంలో ఉండగానే ఏం చేయాలని ఆశపడుతున్నాడు? నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో, ఏమంటాడు? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి, దేనిని? సంఘమును. అంటే వాక్యము చేత సంఘానికి ఏం చేస్తున్నాడు అంటే యేసయ్య స్నానం చేస్తున్నాడు. అందుకే చూడండి, దైవ లేఖనాన్ని చాకల వారి సొప్పుతో పోల్చాడండి. ఏంటో పోల్చాడండి? సొప్పుతో ఏం చేస్తామన్నా? బట్టలు తుక్కుంటాం, బట్టల సొప్పు. మనం స్నానం చేసే సొప్పుతో మనల్ని తుక్కుంటాం కదా. అంటే ఈ మురికితనం అంతా, అపరిశుద్ధత అంతా కూడా తొలగిపోవడానికి భౌతిక సంబంధమైన సబ్బు ఎలా ఉపయోగపడుతుందో
దేవుని వాక్యం అనే సొత్తు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మకు అంటుకున్న కలంకాన్ని, మన అంతరంగానికి అంటుకున్న ఆ ముడతలన్నింటినీ కూడా ఏం చేస్తుంది అంటే కడిగి వేస్తుంది. అదే చూడండి, వాక్యాన్ని సబ్బుతో పోల్చాడు, వాక్యాన్ని నీటితో కూడా పోల్చాడు. ఇది వాక్యము చేత ఒక స్నానము చేయించి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. యేసయ్య ఎందుకు అప్పగించుకున్నాడు శిలువ మ్రాను మీద? ఎందుకు అప్పగించుకున్నాడండి? మనము పరిశుద్ధపరచబడతాం, మనల్ని పవిత్రీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు అంటే మన కొరకు శిలువ మ్రాను మీద తన్ను తాను ఇప్పుడు అలా అప్పగించుకున్న తర్వాత ఆయన మనల్ని పవిత్రపరచడానికి ఆయన ఉపయోగిస్తున్న సాధనం ఏంటి అంటే దేవుని వాక్యం. ఇది ప్రతి ఉదయకాల సమయంలో, ప్రతి దినము లేదా ప్రతి ఆదివారము శనివారము కూడా దేవుడు తన వాక్యము ద్వారా తన సేవకులను నిలబెట్టుకుని తన సేవకులను ప్రేరేపించి దేవుడు మనతో మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వాక్యము ద్వారా మనం ఏం చేయబడాలంటే మన అంతరంగాన్ని కడుక్కోవాలి. ఏం చేసుకోవాలంటే శుద్ధి చేసుకోవాలి. ఎందుకు అంటే అంతరంగము శుద్ధి అవ్వకపోతే దేవుడి ఎదుట మనము నిలబడటానికి అర్హతను కోల్పోతాం. ఏం కోల్పోతాం అంటే దేవుని ఎదుట మనము నిలబడతాం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే దేవుడి వాక్యము పవిత్రపరచడం మాత్రమే కాదు, దేవుడి వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. లాస్ట్ వీక్ మీకు జ్ఞాపకం చేశాను, బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాసిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఎన్నుకున్న మార్గాలు 5 అండి. ఏంటంటే అది ఏంటి అంటే లాస్ట్ వీక్ జ్ఞాపకం చేశాను, దేవుడు తన బిడ్డలను పరిశుద్ధపరచడానికి తన ఆత్మను వాడుకుంటాడు. ఏంటంటే పరిశుద్ధాత్ముడు విశ్వాసం ఏం చేస్తాడు అంటే పరిశుద్ధపరుస్తాడు. చదువుకుందాం చూడండి త్వరగా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను. ఏంటంటే ఆత్మ అని చూడగలరు. ఎప్పుడు కూడా బోల్డ్ లెటర్స్ లో ఆత్మ అని రాయబడితే అది పరిశుద్ధాత్మను గురించి రాయబడిన మాట. ఆత్మ అనే కూడా బోల్డ్ లెటర్స్ లేకుండా మామూలుగా సామాన్య చిన్న అక్షరాలతో రాయబడితే అది పరిశుద్ధాత్ముడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎలా రాశాడండి? అంటే ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన. అంటే ఈ ఆత్మ అనేది ఎవరండి? ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటండి? పరిశుద్ధపరుస్తాడు. పేతురు భక్తుడు కూడా చెప్తాడు. చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. ఇక్కడ కూడా ఆత్మ అనే చోట బోల్డ్ లెటర్స్ ఉపయోగించాడు. అంటే అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు ఇరువురు కూడా పరిశుద్ధాత్మ యొక్క పనిని జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని చెప్తున్నారు అంటే పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే చాలా పనులు ఆయన చేసి, చాలా పనుల్లో ఒకగానొక పని ఏంటి అంటే విశ్వాసిని పవిత్రపరుస్తాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, బంగారాన్ని అగ్నిలో మండించడం ద్వారా బంగారంలో ఉన్న మలినాలన్నీ కూడా ఏమైపోతాయండి? ఆ వేడికి కరిగిపోతాయి. బంగారము స్వచ్ఛమైనదిగా మార్చబడుతుంది. అంతే కదండి. ఈ దినాన పరిశుద్ధాత్ముడు కూడా అలాగే మనలో ఉన్న మలినాలను, మనలో ఉన్న వస్తు అంతటినీ కూడా తన పరిశుద్ధాత్మ అగ్ని చేత ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించి వేసి మనల్ని ఎలా మారుస్తాడు అంటే ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, కలంకమైన
ముడతయైనను అట్టిది మరి ఏదైనానో లేని ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా మనల్ని తయారు చేసి యేసయ్య ముందుకు మనల్ని తీసుకుని నిలబడతానంటాడు. ఈ పనిని దేవుడు ఎవరికి అప్పగించాడంటే పరిశుద్ధాత్మకు అప్పగించాడు. అందుకే యేసయ్య అంటాడు కదా ఒక మాట, యేసయ్య యోహాను అంటాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనక ఒకడు రాబోతున్నాడు, ఆయన నీళ్ళలోను అగ్నితోను. ఆయన ఏం చేస్తాడంటే బాప్తిస్మము. ఎవరండి? యేసయ్య గురించి చెప్తారు. ఇప్పుడు యేసయ్య నీళ్ళతో బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మ అగ్నితో సైతం ఆయన ఏమిస్తాడు అంటే బాప్తిసం ఇస్తాడు. ఇప్పుడు పెంతెకోస్తు దినాన వారు పొందుకున్న ఆ బాప్తిసం ఏంటి అంటే అగ్ని బాప్తిస్మం. ఏ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వలె వారి మీదకి దిగి వచ్చాడంట. ఎలా వచ్చాడు? ఎందుకు మీకు ఆల్రెడీ ఒకసారి జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధాత్ముడు యేసయ్య దగ్గరికి ఎలా దిగి వచ్చాడండి? పావురం వలె దిగి వచ్చాడు. అదే పరిశుద్ధాత్ముడు 120 మంది మీదకి ఎలా దిగి వచ్చాడండి? అగ్ని వలె దిగి వచ్చాడు. కారణం కూడా జ్ఞాపకం చేశాడు. యేసయ్యలో పాపము లేదు. ఆయన స్వభావం ఏంటి అంటే కనికరమైన స్వభావం. ఆయనలో ఏమి లేదు అంటే పాపము లేదు. కాబట్టి ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చాడు. కానీ ఈ మనిషి పుట్టుకతో పాపి. ఒప్పుకుంటారండి. లాస్ట్ వీక్ నేను జ్ఞాపకం చేశాను కదా. ఇప్పుడు ఎన్నో పాపాలను తన కర్మ పాపం ద్వారా అందించుకున్నాడు. ఇప్పుడు వాటన్నింటినీ కూడా కాల్చివేయటానికి పరిశుద్ధాత్ముడు అంటండి 120 మందికి ఎలా దిగొచ్చాడు అంటే అగ్ని జ్వాలల వలె వారి మీద వారాడంటాడు. ఇది అదే అగ్ని బాప్తిసాన్ని మనం కూడా ఏం చేయాలండి? మాస్టర్ గారు మనకి అగ్ని బాప్తిసం ఏదో వాక్యంలో రాయించాడు కదా, నేను నీళ్ళలో ఇస్తున్నాను, నా వెనక ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన నీళ్ళతోనూ అగ్నితోనూ నీకు బాప్తిసము. అంటే ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసాలు చాలా రకాలు ఉన్నాయండి. నేను మీకు చెప్తాము అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదు ప్రిపేర్ అవ్వాలి. నీటి బాప్తిసం యోహాను బాప్తిసం అంటారు. యేసయ్య నీటి బాప్తిస్మం ఉంది, అగ్ని బాప్తిస్మం. నలుగురు అంటాడు, నేను పొందుతున్న బాప్తిస్మం మీరు కూడా పొందగలరా అని యోహానుని యాకోబు. అది శ్రమలను గురించిన రకరకాల బాప్తిసాల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తుంది. కానీ ఈ దినాన విశ్వాసులుగా మనల్ని పరిశుద్ధపరచడానికి మనకి కావాల్సింది ఏంటి అంటే అగ్ని బాప్తిస్మం. ఆ అగ్ని చేత మనం మండించబడినప్పుడు మనలో ఉన్న మలినాలన్నీ ఏమవుతాయంటే మనలో అపరిశుద్ధత కలిగించి మనల్ని అపవిత్రపరిచేవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేయడం ప్రారంభిస్తాడు అంటే కాల్చివేయడం ప్రారంభిస్తాడు. ఏం చేయడం ప్రారంభిస్తాడు? కాల్చివేయ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే రెండవ సాధనం ఏంటి అంటే మొట్టమొదటిది పరిశుద్ధాత్ముడు, రెండవది దేవుని వాక్యం. అంతా మనం చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం చదువు కదా. వాక్యము చేత ఉదక స్నానం చేయించి విశ్వాసం ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. ఏంటంటే వాక్యం. ఇప్పుడు వాక్యము మరొక మాటలో చూడండి. వాక్యం గురించి యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 17 సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇంగ్లీష్లో ఏదో రాయబడి ఓకే సరిపోతుంది. ఇదేనా రెండవ సాధనం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఒక విశ్వాసిని పరిశుద్ధపరుస్తుంది? పరిశుద్ధాత్మ ఎలా పరిశుద్ధపరుస్తాడు? తన అగ్ని చేత కాల్చి మనలో ఉన్న మస్టంతని కాల్చి వేయకుండా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఎలా పరిశుద్ధపరుస్తుంది?
ఇక్కడ రాశారు కదా, స్నానము, ఉదక స్నానము చేయిస్తారు. ఏంటంటే దేవుడి యొక్క ఇప్పుడు వాక్యము మనల్ని కడగాలి అంటే వాక్యం నీటితో పోల్చబడి కదండి. కొన్ని పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడ్డాడు వాక్యం నీరు. ఇప్పుడు వాక్యం అనే నీరు మనల్ని కడగాలి అంటే ఎలాగండి? చెప్పడం పర్వాలేదు. ఒక మాట అన్నాడు సార్, చదువుకుంటే గ్రామం స్వార్థ 15 వచ్చారు మాట చదువుకుంటే 3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు దేవుడి మాట మనల్ని పవిత్రపరుస్తుంది అని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు అదే దేవుడి మాట మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది అన్న విషయం కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు దేవుడి మాట మనల్ని పరిశుద్ధపరచాలి అంటే మనం ఏం చేయాలి? వినాలి, మంచి అంటే సరిపోతుంది కదండి. అందరూ వింటున్నారండి. చర్చలో ఎంత ఉన్నానో అందరం దేవుని వాక్యం. మన చర్చ గురించి నేను సంతోషపడే విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని చాలా బాగా మనం వింటాం. వాక్యము చెబుతున్నంతసేపు కూడా వాక్యానికి గౌరవించి చాలా నిదానంగా చాలా ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటాం. ఇప్పుడు వింటే సరిపోతుందా? ఇప్పుడు ఆ వాక్యము మనల్ని కడగాలి అంటే అంటే చెప్పాను, వాక్యాన్ని మనం హృదయంలోనికి తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలంటే ఆ వాక్యము మనము వినాలి, వాక్యాన్ని మనము అంగీకరించాలి. అంగీకరించబడిన వాక్యము ముందు మనం సాష్టాంగ పడాలి. ఏం చేయాలి? వాక్యము ముందు మనము ఉండాలి, లోబడాలి. వాక్యము సార్ మనం జీవించడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే కరుగుతున్నాం. ఏం చేస్తున్నాం? బట్టి నీళ్ళు వేసుకుని స్నానం చేయించాలంటే ఏం చేస్తుందండి? ఆ నీళ్ళు మన మీద పడిపోతాయండి. అలా బకెట్లో ఉన్న నీళ్ళు మన మీద రావాలంటే మనం వేసుకుంటూనే వస్తాయి కదమ్మా. మనం వేసుకోకపోతే ఆ బకెట్లో ఉన్న నీళ్ళు బకెట్లోనే ఉండిపోతాయి. ఎంతసేపు నిలబడినా మన మీద నీళ్ళు అంతే. దేవుడి వాక్యము స్నానం చేస్తుంది, మంచి నీటితో పోల్చబడింది. ఆ నీరు మన మీదకి వచ్చి ఆ నీటి చేత మనం కడగబడాలి అంటే వాక్యాన్ని మనకు అన్వయించుకోవాలి. ఏం చేయాలంటే వాక్యాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు అన్వయించుకున్న వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే కలుగుతుందంట. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 23వ మనల్ని పరిశుద్ధ పరీక్షని పరిశుద్ధ ఆత్ముడు. రెండవది దేవుని వాక్యం. 23వ అధ్యాయము 19వ వచనం. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా. మూడవది విశ్వాసాన్ని పరిశుద్ధపరిచేది ఏంటంటే బలిపీఠం. ఏంటంటే బలిపీఠం. మన పాత నిబంధనలో ఈ బలిపీఠం గురించి ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. ఆ బలిపీఠం మీద ఏదైనా అర్పణ మనం అర్పించేటప్పుడు ఒకసారిగా ఆ మన బలిపీఠానికి ఏది తగిలితే ఏమైందంటే పరిశుద్ధం అంటారు కదా. అంటే బలిపీఠం మీద ఒక బలి పశువును పేర్చిన తర్వాత ఆ బలి పశువు ఎలా మార్చబడుతుందండి? పరిశుద్ధమైనగా. దేవుడు అందుకే చెప్పాడు కదా, దేవుడికి బలి అర్పించేటప్పుడు గుడ్డిదాన్ని కానీ కలంకమైన ఉన్నదాన్ని కానీ అవయవాలలో ఏదైనా లోపం ఉన్నదాన్ని కానీ ఏం చేయకూడదని చెప్పాడంటే అర్పించకూడదు. ఎందుకంటే దేవుడికి అర్పణ అర్పించేటప్పుడు ఎటువంటి అర్పణ దేవుడు మనకు అర్పించాలంటే శ్రేష్టమైన అర్పణ. ఎటువంటిదంటే అప్పుడు దేవుడి బలిపీఠం మీద మనం ఏం పెట్టినా అది ఏమవుతుందంటే పాత నిబంధన. కొత్త నిబంధనలో మనం ఆలోచన చేసినట్లయితే కానుక యొక్క స్వభావం మారింది కదా. పాత నిబంధనలు అయితే బలి పశువును అర్పించేవారు, కానీ కొత్త నిబంధనలో అయితే అర్పించబడిన వస్తువు మారింది, కానీ బలిపీఠము పరిశుద్ధపరిచే విధానంలో మార్పు
ఇటువంటిది లేదు కదండి. పాత నిబంధనలు అయితే మేకల్ని, గొర్రెల్ని, ఎడ్లని వీటిని అర్పించేవారు. కానీ కొత్త నిబంధనలో అయితే ఆ పద్ధతి మారింది, దేవుడికి ఇచ్చే కానుక మారింది. కానీ బలిపీఠము యొక్క సామర్థ్యము కానీ బలిపీఠము పరిశుద్ధపరిచే విధానము కానీ ఏం చేయబడలేదు అంటే మారలేదు, మార్చబడలేదు. నాలుగో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇచ్చి. నాలుగవదిగా పరిశుద్ధపరిచేది ఏంటి అంటే దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తం, నిబంధన రక్తం అన్నాడు కదా. పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం. ఎవరిదండి నిబంధన రక్తం? పాత నిబంధనలో మనం చూద్దాం, మాట చూపిస్తాను. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేతో చెప్పారు, మోషే నేను నీకు ఏ విధమైన చూపిస్తూ ఉన్నాడు అదే విధంగా నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి చెప్పి అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, ఆవరణంలో ఏముండాలని చెప్పిన తర్వాత ఆ మందిర ప్రతిష్ఠ దినాన దేవుడు చెప్పాడు, వీటన్నిటిని కూడా నువ్వు ఏం చేయాలంటే నాకు ప్రతిష్ఠించాలి. ఎవరు ప్రతిష్ఠించాలి, ఎలా ప్రతిష్ఠించాలో కూడా చెప్పారు. ఒక బలి పశువును వధించి దాని రక్తమును ఒక గిన్నెలో వేసుకుని ఆ గిన్నెలో ఉన్న రక్తాన్ని ఏం చేయాలంటే ప్రతి పాత్ర మీద నువ్వు ఏం చేయమన్నాడని ప్రోక్షించమన్నాడు. ఎందుకు అంటే రక్తము ద్వారా దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఏ రక్తం అంటే ఏది? పశువుల యొక్క, మేకల యొక్క రక్తం, పాత నిబంధన రక్తం. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రపరచి అన్నాడు. కానీ కొత్త నిబంధనలో రాయబడిన మాట మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేయుట. పాత నిబంధనలో అయితే మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తము వాడేవారంట. అది పాపాలను తీసివేయగలదా అంటే తీసివేయలేదు. కాబట్టి కొత్త నిబంధనలు రాస్తూ ఉన్నాడు, మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి పాపరహితుడైన, పాపము లేని యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు తన నిబంధన రక్తాన్ని చిందించి దేవునితో ఆయన ఏం చేసుకున్నాడంటే నిబంధన చేశారు. అదే రాస్తున్నాడు కదా, నిబంధన రక్తము. ఇప్పుడు యేసు రక్తము ద్వారా ఆ రక్తాన్ని ఆశ్రయించిన విశ్వాసి ఏం చేయబడతాడు అంటే పరిశుద్ధపరచబడతాడు. యేసు రక్తం ఏం చేస్తున్నాడండి? ఎటువంటి పాపానైనా సరే యేసు రక్తము కడగలేని పాపము ఈ భూప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఏది కూడా లేదు. ఎంత ఘోర పాపినైనా సరే యేసే ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. 5:4 యేసుడు 5 కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని. ఇది పౌలుగా మార్చబడిన సౌలుకు దేవుడు ఇచ్చిన అసైన్మెంట్, దేవుడు ఇచ్చిన బాధ్యత. దాంట్లో ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే నా యందు విశ్వాసము చేత ఏం కలుగుతుందంటే పాప క్షమాపణ. రెండవది పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం.
అంటే యేసునందు విశ్వాసము ద్వారా కలిగేది ఏంటి అంటే పాపాలు క్షమించబడతాయి. రెండవది పరిశుద్ధపరచబడతాం. అంటే విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడతాం అంటే పరిశుద్ధపరచబడతాం. ఎవరి యందు విశ్వాసం ద్వారా అంటే ఎవరి యందు? యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా. అంటే మనము కలిగి ఉన్న విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధపరుస్తుంది. అంటే కదా రాసింది, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం. అంటే దాని అర్థం ఏంటండి? పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు స్వాస్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచితే నిన్ను కూడా పరిశుద్ధపరిచి నీకు కూడా ఆ స్వాస్యంలో ఏమిస్తాడు? భాగం ఇస్తాడు. అది చెప్తున్నాడు. ఇప్పుడు యేసునందు విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసము పరిశుద్ధపరచే బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు మనము విశ్వాసం అంటే ఎలా కలిగి ఉండాలి? ఆలోచన చేయాలి. ఏ విశ్వాసం మనల్ని పరిశుద్ధపరుస్తుంది? యేసుక్రీస్తునందరి. అదే నేను చాలాసార్లు చెప్తున్నాను, మర్చిపోతే కన్ఫ్యూజ్ కావడం ఏంటంటే ఆయన నా కొరకు వచ్చాడని, నా పాపాలని ఆయన వేసుకున్నాడని, నా కొరకు ఆయన మరణించాడని, నా కొరకు ఆయన చనిపోయాడని, నా కొరకు ఆయన శిలువను చేసి తిరిగి లేచాడని నమ్మాలి. ఈ నమ్మిక మనల్ని ఎలా మారుస్తుంది? పరిశుద్ధులుగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది అంటే విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం. విశ్వాసము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. విశ్వాసము ద్వారా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును సహితం మనం ఏం చేసుకోగలుగుతామంటే పొందుకోగలుగుతాం. ఇవన్నీ కూడా సాధనాలండి. ఇదినాడు విశ్వాసులుగా మనం పరిశుద్ధపరచబడటానికి దేవుడు మనకిచ్చిన సాధనాలు ఏంటి? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బలిపీఠము, దేవుని యొక్క రక్తము, దేవుని అందరి విశ్వాసం. ఈ ఐదు కూడా విశ్వాసాన్ని ఏం చేస్తాయని బైబిల్ చెబుతుంది అంటే పరిశుద్ధపరుస్తాయి. కలంకమైనను ముడతైనటువంటి మరి ఏదైనా లేక మహిమగల సంఘముగా, నిర్దోషమైన సంఘముగా మనల్ని ఎవరి ముందుకు తీసుకెళ్తాయండి? దేవుడి. మన విశ్వాసము మన దేవుని ముందర మనం నిలబడుతున్నట్టు. యేసు రక్తము దేవుని ముందర మనం నిలబడుతుంది. దేవుని బలిపీఠము దేవుని ముందర మనం నిలబడుతుంది. దేవుని వాక్యము దేవుని ముందర మనల్ని నిలబడుతుంది. పరిశుద్ధాత్ముడు దేవుని ముందర మనల్ని నిలబెడతాడు. వీరిని మనల్ని అప్పగించుకోగలిగితే ఈ ఐదు కూడా ఒకసారి ఆలోచన, ఐదుని కూడా ఒక సీక్వెన్స్ లో పెట్టుకోగలిగితే ఇదిన దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారి మనస్సులో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా పరిచయం ప్రారంభిస్తాడంటే జగత్పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఎన్నుకున్నారు, ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు మనం ఆయన ఎన్నికలో ఉన్నాము కాబట్టి, ఆయన ఏర్పాటులో ఉన్నాము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటండి మనలో తన పనిని ఆయన ఏం చేస్తాడంటే ప్రారంభిస్తారు. దేవుని వాక్యం దగ్గరికి మనం తోడుకుని వెళ్తాడండి. ఎక్కడ తోడుకెళ్తాడండి? ఇప్పుడు మనం రక్షించబడాలని దేవుని చిత్తం కాబట్టి, మనం ఆ పరలోక రాజ్యము కబ్బుదారులుగా మారడం దేవుని చిత్తం కాబట్టి మనం ఎక్కడ తీసుకెళ్తాడండి? పరిశుద్ధాత్ముడు వాక్యం దగ్గరికి తీసుకుని వెళ్ళి 4 మొక్కలు మన చెవిలో పడేలాగా చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ దేవుని వాక్యము మనలో పడిందో, మన హృదయంలోనికి వెళ్ళిందో, ఆ వాక్యాన్ని స్వీకరించడం ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ వాక్యానికి విరోధముగా ఏమైతే ఉన్నావో వాటన్నింటినీ కూడా మనలో నుంచి తొలగించి వేసి దేవుని బలిపీఠం దగ్గరికి మనం తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద మనం పడుకోబెడతారంటండి. ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆ బలిపీఠం మీద ఏముంది అంటే క్రీస్తు మన కొరకు కార్చిన రక్తం ఉంది. ఎక్కడ ఉంటుంది? బలిపీఠం మీద. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను బలిపీఠం మీద మనం తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ బలిపీఠం మీద మనం దేవునికి అప్పగించుకుంటామో ఆ సందర్భంలో మన వరకు చిందించబడిన క్రీస్తు రక్తం మనల్ని ఏం చేయడం ప్రారంభిస్తుంది అంటే
కరగటం ప్రారంభిస్తుంది, పరిశుద్ధపరచడం ప్రారంభిస్తుంది. అంటే ప్రారంభించిన వాడు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. వాక్యం దగ్గరికి తీసుకొచ్చాడు, వాక్యాన్ని మనకు వినిపించాడు. వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపకుండా ఆటంకపరిచిన వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి ఆ బలిపీఠం దగ్గరికి మనం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక మన పడుతుందండి. ఆ బలిపీఠం మీద మనం ఏం చేయాలి? ఏం చేయాలి? చదువుదాం. రోగులు రాస్తారు 12వ విషయాలు. ఇక తెలిసిన కొత్త విషయాలే కాదు, అన్నీ తెలిసినాయి కానీ మీరు మర్చిపోతారు కదా. బలిపీఠంలో మనం ఏం కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును. ఇప్పుడు బలిపీఠం దగ్గర వచ్చామండి. ఇప్పుడు బలిపీఠాన్ని మనం ఎప్పుడైతే తాకామో బలిపీఠమునకు తాకిన ప్రతిదీ ఏంటంటే పరిశుద్ధంగా చెప్పండి కదా. బలిపీఠం ఏం చేస్తుందండి? పరిశుద్ధం. అదే రాస్తున్నాడు కదా, పరిశుద్ధమును దేవునికి అనుకోవడం. పరిశుద్ధముగా బలిపీఠం దగ్గరకు వచ్చాము. బలిపీఠం మీద మనము దేవునికి అర్పించుకున్నాం. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చి ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకున్నామో మనం ఎలా మార్చబడ్డాం అంటే పరిశుద్ధముగా మార్చబడ్డాం. ఇప్పుడు దేవునికి బలిగా అర్పించుకోవడానికి అర్హత మనం పొందుకున్నాం. దేవునికి బలిగా అప్పగించుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటంటే పరిశుద్ధతే. పరిశుద్ధత లేని దాన్ని దేవుడు ఏం చేయడండి? ఇప్పుడు అదే రాస్తున్నాడు, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఇప్పుడు మనం మన శరీరాన్ని ఎప్పుడైతే బలిపీఠం మీద మనము దేవునికి అప్పగించామో ఆ బలిపీఠము మీద మన కొరకు చిందించబడిన క్రీస్తు రక్తం అంటే మనల్ని ఏం చేస్తుంది అంటే పరిశుద్ధపరుస్తుంది. అంత ప్రాసెస్ కదండి. పరిశుద్ధాత్ముడు, యేసు రక్తము, పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యము, బలిపీఠము, యేసు రక్తము, ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో నిరంతరము ఏం చేస్తూనే ఉండాలి అంటే పని చేస్తూనే ఉండాలండి. ఇవన్నీ పని చేయాలి అంటే ఆ వ్యక్తి కలిగి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. అన్నింటినీ పని చేయించేది ఏంటంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేకుండా, అసలు విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపును మనం పొందుకోవాలి. విశ్వాసం లేకుండా దేవుని వాక్యము మనలో పరిశుద్ధ, విశ్వాసం లేకుండా మనం దేవునికి మనం సజీవ యాగంగా అప్పగించుకోలేము. విశ్వాసం లేకుండా యేసుక్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడలేము అంటే కడగబడలేము. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ఎలా మార్చబడతామంటే పరిశుద్ధంగా. చూడండి, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయండి. పవిత్ర పరచబడాలి అంటే యేసు రక్తము ద్వారా దేవుని వాక్యము రెండు ఏం చేయాలండి? పని చేయాలి. యేసు రక్తము ద్వారా విమోచించబడాలి, తద్వారా యేసు వాక్యము ద్వారా పవిత్రపరచబడాలి. ఇప్పుడు ఇది కూడా అంటే పరిశుద్ధపరచడంలో పరిశుద్ధాత్ముడు పాత్ర ప్రాముఖ్యమైనది, దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది, బలిపీఠం ప్రాముఖ్యమైనది, యేసు రక్తం ప్రాముఖ్యమైనది, విశ్వాసం కూడా ఈ ఐదు కూడా యాక్టివ్ స్టేజ్ లో ఉంటే ఆ వ్యక్తి నిరంతరం ఎలా ఉండగలుగుతాడు అంటే పరిశుద్ధమైన పాత్రగా ఉండగలుగుతారు. దేవుడు రాగలు ఎప్పుడు వచ్చిన ఆ వ్యక్తి ఇబ్బంది ఏమి ఉండదండి. ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నేను ఇప్పుడే వెళ్ళిపోయి నా ప్రభువుతో ఉండాలి. ఇక్కడ ఎలా చెప్తూ ఉండాలి? పాస్టర్ గారు అలా చెప్పాలంటే కొన్ని సరి చేసుకోవాల్సి ఉన్నాయి పాస్టర్ గారు అని మనం కూడా చెప్తాం. ఎందుకంటే ఏమో వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తాము లేదు అన్న అనుమానం. కానీ అదేనా మరి పౌలుకి అటువంటి అనుమానాలు ఏమీ లేవండి. ఎందుకంటే పౌలు సిద్ధపడిపోయాడు. బలిపీఠం మీద తాను దేవునికి అప్పగించుకున్నాడు. క్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాడు, పరిశుద్ధాత్మ అగ్ని చేత మండించబడ్డాడు, దేవుని వాక్యము చేత నడిపించబడ్డాడు. విశ్వాసం ద్వారా దేవుని ఇష్టడుగా జీవించడం ప్రారంభించాడు. కాబట్టి
పౌలు జీవితంలో ఏ భయమో లేదు. ఇది మనం కూడా అట్టిగా మన ఆధ్యాత్మిక జీవితాలను మనం కూడా పట్టుకోగలిగితే నిశ్చయంగా మనం కూడా ధైర్యంగా దృఢంగా ఇంకా చచ్చిపోయినామంటే భయం భయం తాగబడడం కానీ ఆ పాత్ర ఏ భయం లేదంటాం కానీ మనకి అంతా భయమే కదండి. అందుకే నేను చెప్తుంటా, మనం అబద్ధం చెప్పండి మన ఇంకా కొంచెం సరే లేదు మన అబద్ధమే వాడతాం. కానీ అభివృద్ధిగా మనం ఉండకుండా దేవుడు ఆత్మతో మనం సిద్ధపడతాం. దేవుడి వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. పరిశుద్ధాత్మ చేత మన్నించబడతాం. కలిపిక మీద మనం అప్పగించుకుందాం. యేసు రక్తం ద్వారా కడగబడతాం. విశ్వాస జీవితాన్ని జీవిద్దాం. తద్వారా దేవుడి నిత్య రాజ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృప వాక్యం మనందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుకుందాం. ఇంతవరకు దేవుడు అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించారు. ఆయన యొక్క హృదయపూర్వక చేసుకున్నా ఈ యొక్క సమయంలో అంటే బైబిల్ గురించి పాట పాడుతుంది కదా
ఆర్పించారు. అభినందనలు తెలియజేస్తున్నారు. సమయంలో మౌనంగా ప్రార్థన చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నేను సేవకులను ప్రేమించి తీసుకొచ్చిన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శి స్వామి కలిసి సంఘ ప్రకటన చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుని స్తోత్రములు. దేవుడు వేయించిన వారంతా ఆయన కట్టడాన్ని కాపాడి మరి యొక్క గొప్ప ధైర్యతను అందించిన దేవుడికి వెళ్ళిపోతున్నాను. పోయిన వారం మన సంఘ వివరాలు సుఖమైన సంఘ 2050 రూపాయల దాకా స్ప్రిట్స్ అమ్మాయి మనం 300 రూపాయలు దేవుడు పంపించారు. ఆ బిడ్డలు వారి కుటుంబాన్ని తండ్రి విదేశంలో కూడా తండ్రిని దేవుడు దీవించున్నాను. నిరంతరం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. ఇకపోతే మన నాన్నగారు ఉన్నారు. ఆ బిడ్డ విషయమై నిరంతరం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాలని దేవుని కృప దేవుని మనమందరం ప్రార్థన చేద్దాం. అలాగే చదువుతున్న బిడ్డల కోసం, అలాగే ఇంకా ఆహారం వినపడిన బిడ్డల కోసం సంగతులందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాను. లేకపోతే ప్రతి ఒక్కరు దేవుడు మందిరానికి వచ్చి దేవుని పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ నేను మాట్లాడుతున్నాను.
సంఘ ప్రకటన చేసిన గారికి రావడం తెలియజేస్తున్నాను. అందరూ విషయాలు మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రేమించి గడిచిన పునరుత్థానంలో తండ్రి పాదాల చెంతకు రావడానికి గడిచిన జీవముతో జీవమైన స్తుతించి ఆరాధించి నీ వాక్యాలను జ్ఞానం చేసి మా జీవితాలు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కానుకలను సమర్పించి వీరికి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రం దేవా వారమంతలో కూడా మీరు గొప్పనిచ్చారు మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపించారు అందులో బట్టి స్తోత్రాలు స్తుతులు ఇది మన నీ పాదాలు చెందుకు తోడు వచ్చినందుకు స్తోత్రం దేవా కాలంలో మా సంఘ బిడ్డలందరినీ బట్టి నిశ్చయంలో ప్రార్థన చేస్తూ వారమంతటిలో తండ్రి వారి శరీరాత్మ ప్రాణాలను మీకు అప్పగిస్తున్నాము తండ్రి మీ కృప ద్వారా నడిపించండి ఆయన ఆరోగ్యములను మీరు అనుగ్రహించండి ఎవరికి ఏ లోటు ఉన్నా ఆ లోటులను తీర్చండి ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తొలగించి తండ్రి సంతోషము సమాధానము నెమ్మది తండ్రి వారి కుటుంబాలను మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యములను దయచేయండి ప్రత్యేక ప్రియులు మానవ బట్టి వందనాలు ఈ కుమారుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి బలం ఇవ్వండి శక్తిని ఇవ్వండి వృద్ధాప్యంలో ఉన్నారు ఈ గొప్ప చేత మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఎవరు బలహీనులు ఉన్నా యేసుక్రీస్తు నామమున వారికి ఆరోగ్యమును దయచేయండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందుల నుంచి వారిని లేవనెత్తండి సమృద్ధికరమైన అనుభవంలోనికి అయ్యా వారిని మీరు నడిపించండి సంఘ కుటుంబాలన్నింటిలో క్షేమమును దయచేయండి తండ్రి నెమ్మదిని మీరు అనుగ్రహించండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల ఉద్యోగాలు ఉన్నతిని దయచేయండి మా కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వ్యాపారాలను దీవించండి జీవనోపాధి పనుల్లో ముందుకు సాగుతున్న బిడ్డలకు కృపాక్షేమాలు వారి వెంట రావడానికి కృపనివ్వండి
సంఘ పెద్దలను బలపరచండి, స్త్రీల సమాజం వారు బలపరచండి, ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, యవనేచ్ఛలో తండ్రి పడిపోయిన వారు ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి, యవనేచ్ఛల నుంచి వారిని విడిపించండి తండ్రి. సండే స్కూల్ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని సన్నిధిలో అయ్యా ప్రార్థన చేస్తూ దూర దేశాల్లో వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి ప్రయత్నాలలో మీ సఫలత వారికి దయచేయండి తండ్రి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, ఆటంకాలు తొలగించండి, మార్గములను సరళము చేయమని ప్రార్థన చేస్తున్నా. దూర దేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ఉద్యోగాలు, వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండి నడిపించండి, వారి కష్టార్జితాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా యుద్ధ ప్రభావం మేము చూస్తున్నాం, ఆ యుద్ధ ప్రభావం వల్ల ఎవరు ఎటువంటి ప్రమాదాలు కలుగుకున్నట్లుగా మీ కృపను తోడించి నడిపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకే వందనాలు తండ్రి. ప్రత్యేకంగా మమ్మల్ని బయలుదేరి తండ్రి కొంతమంది దైవజనులుగా సమకూడి తండ్రి సువార్త పరిచర్య కొరకు మేము వెళుతూ ఉన్నాం. మా పరిచర్య ఎంతలో కూడా తోడుండండి, వాతావరణాన్ని స్వాధీనం చేసుకోండి అయ్యా. మంచి వాతావరణం దయచేయండి, 3 దినాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కని రీతిలో సువార్త జరిగేటట్లుగా మీ గొప్ప చూపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సేవకులుగా ప్రేమించి తెచ్చిన బియ్యం బట్టి నీకు స్తోత్రం, దీవించండి. పానకులు అర్పించిన బిడ్డలంతా హస్తాలను మీరు ఆశీర్వదించండి, ఎవరికి ఎటువంటి లోటు లేకుండా సకల సమృద్ధిని మీరు దయచేయమని సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. స్థానికంగా ఉన్న సంఘాలన్నింటినీ కూడా దీవించండి తండ్రి. అయ్యా మా దేశాల రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, అభివృద్ధి పథంలో నడిచినట్లుగా గొప్పనివ్వండి తండ్రి. సస్యశ్యామలమైన దేశంగా ఉండేందుకు గొప్పనివ్వండి. చక్కని రీతిలో వర్షాలు తండ్రి ప్రాంతాల్లో పడి తండ్రి చక్కని పంటలు పండాలి తండ్రి. స్తోత్రాలు. వీడు పారిపోయిన భూములన్నీ కూడా తిరిగి చిగురించాలి తండ్రి. సహాయం చేయండి. శపితమైన భూమిని మీరు జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థన చేస్తున్నా, తిరిగి జీవంతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ దేవా మీకే సమస్త మహిమను ఆరోపిస్తూ ఆరాధన ముగించుకుని ఒకరాలను వెలుచు ఉండగా మీరు తోడుగా ఉండండి. ఈ వారం అంతా కూడా మీ కృపలో నడిపించండి తండ్రి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో, పరిచర్యలో అన్ని విషయంలో కూడా మీరే సహకారిగా ఉండి మీరే నాయకుడే మమ్మల్ని నడిపించి మహిమ పొందమని మీ చిత్తమైతే తండ్రి కొరక పునరుత్థానము మేమందరం చేరి నీ నామమును గొప్ప చేసి కృప, నీ నామమును ఘనపరిచే కృప మాకందరికీ అనుగ్రహింపచేసి మీరే మహిమ పొందని ఎవరెవరిని వారు రాలేకపోయారో విశేషమైన వరకు వారిని అందరూ సమకూడినప్పుడు వారందరూ మాతో కలిసి దేవా నీ నామమును ఘనపరిచే కృపనిచ్చి సమస్త మహిమ మీరు మాత్రమే ఆరోపించగలరు. చక్కని నడిపించిన విజయమోహన్ గారి బట్టి కూడా నీ నామాన్ని ఘనపరుస్తూ ఆయన కుటుంబాన్ని కూడా మీరు దీవించి కృపలో ముందుకు నడిపించమని మనందరి చుట్టూ మీరు అంతపు కంచేసి యేసుక్రీస్తు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, యానాదలో ఏకీభవించిన మానవ లోకములో సకల పరిశుద్ధులు ఆయన రాకడ పర్యంతం తోడై ఉండి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ